ఇప్పుడు మా పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇంకా మా పేరెంట్స్ తర్వాత ఒక జనరేషన్ తక్కువ. మా పేరెంట్స్ ఇంకా ఇప్పుడు మా పేరెంట్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ దే షుడ్ రియలైజ్ దాట్ తెలియకుండానే బెడ్ రిడనో ఏదో ఏదో అవుతుంది. మీరు ఎంజాయ్ చేసి మీ 80 years ఆఫ్ లైఫ్, మై మామ్ పాస్డ్ అవే at 65 అండి. మై డాడ్ జస్ట్ పాస్డ్ అవే, హీఈస్ 80 years ఓల్డ్. నా మైండ్లోన వాళ్ళిద్దరి లైఫే అవుతా ఉంది. థింగ్స్ కుడ్ హ్యావ్ చేంజ్డ్. వాళ్ళు మేము ఓల్డ్ అని చెప్పేసి కాకుండా ఆ ఓల్డ్ 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 అంటే 15 years ఆఫ్ దేర్ లైఫ్ వేస్ట్ చేసేస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది మారాలండి, అది మారాలి. ఇప్పుడు కూడా ఉన్న మా ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళందరూ ఇఫ్ దే కెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సే డోంట్ బీ బెడ్ రిడన్, డిప్రెస్డ్గా కూర్చొని బెడ్ రిడన్ ఉండకండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిటైర్మెంట్ హోమ్స్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. వెళ్ళండి, మీ వైఫ్స్ తోటి ఉండండి. ఇళ్లల్లో ఉండి పనోళ్ళు వస్తారా రారా, వీళ్ళు ఇలాంటి టెన్షన్స్ కన్నా అక్కడ ఉంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు, అంతా వర్క్స్ నడుస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇలా అంటే నా ఉద్దేశం, తన ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండమని కాదు. నా ఉద్దేశం అంటే ఇప్పుడు పిల్లలు ఇలా అబ్రాడ్లో ఉండి ఇక్కడ ఎవరూ లేని పక్షంలో మాట్లాడేది మీరు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అన్నండి, రిటైర్మెంట్ హోమ్స్. రిటైర్మెంట్ హోమ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే కమ్యూనిటీ, రిటైర్డ్ కమ్యూనిటీస్. యూ కుడ్ బి ఎన్ ఆఫీసర్, you and the moms could be working in office, they could have taken early retirements. మీరందరూ కూర్చొని మీ విజ్డమ్స్ షేర్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఏదైతే మీరు మీ యంగ్ ఏజ్లో మిస్ అయ్యారో, ఇఫ్ యూ గైస్ కెన్ డూ దాట్, మేము కూడా అక్కడ ఉన్నోళ్ళము. ఈవెన్ దో యూఆర్ మిస్, మాకు తృప్తి ఉంటుంది కదా. మా పేరెంట్స్ చాలా అక్కడ కంఫర్ట్గా ఉన్నారు, హాయిగా ఉన్నారనేది మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. మేము వచ్చినప్పుడేమో మాకు ఒక పేరెంట్ కాదు, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ కాదు, ఇంత పెద్ద కమ్యూనిటీలో వీఆర్ గెటింగ్, వీళ్ళకి లోన్లీనెస్ ఉండదు. కరెక్ట్ కరెక్ట్. ఆ విజ్డమ్ ఉంది అని మాకు కూడా. పండగే కదా ఈ రోజుల్లో ఊర్లకు ఎవరు వెళ్తున్నారండి పండగలకి? అది మేము వచ్చామనుకోండి, మొత్తం అంత కమ్యూనిటీతో మేము పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు పిన్నమ్మలు దొరికిపోయారు, మేనత్తలు దొరికిపోయారు. మేబీ దట్స్ అ ఫ్యాంటసీ, బట్ ఐ ఫీల్ లైక్ మేబీ దేర్ షుడ్ బి అ పాయింట్ లైక్ దట్ రాదర్ దాన్ డైయింగ్ లోన్లీ, విచ్ ఇస్ పెథటిక్ అండి. అది అసలు పేరెంట్స్ లైఫ్ అంతా కష్టపడి మాకు ఆ డిగ్నిటీ, ఆ పౌరుషం, అది ప్రైడ్ అన్నీ పెట్టుకొని కరెక్ట్గా పోయే 5-6 ఏళ్ల ముందర వీఆర్ నథింగ్, మాది ఇంకేంటి అన్నట్టు చేస్తున్నారు చూడండి. అది మారాలండి కొంచెం. అండ్ ఇట్స్ హైలీ ఇంపార్టెంట్ దట్ చేంజెస్. మా ఫాదర్ నాకు తెలిసినంత మటుకు హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ డిమెన్షియా. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే, నాన్నగారికి అనారోగ్యం ఏమైనా ఉండిందండి? లేదండి, అదర్ దెన్ పేస్ మేకర్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. హీ వాజ్ పర్ఫెక్ట్లీ. మరి ఎలా జరిగింది? యాక్చువల్లీ నిద్రలో పోయారు అని అంటున్నారు. ఎక్కడుంటారు నాన్నగారు యాక్చువల్గా? లక్డీ కపూర్లోన. ఆయన ఒక్క ఆయన ఉంటారా? ఒంటరిగానే. అది నాకు ఒక 3 ఏళ్ళ నుంచి బాగా, అమ్మ పోయినప్పటి నుంచి చాలా పీకుతా ఉంది. బట్ లైక్ ఐ సెడ్, ఆ జనరేషన్ రిటైర్మెంట్ హోమ్స్ అన్నా కూడాను. మీరు జాయిన్ చేయాలనుకున్నా ఆయన వెళ్ళాలన్నారా? అసలు వెళ్ళనన్నారండి. అక్కడ నాకు కొంచెం ఆయన, నా డాటరు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు డాడీ, యూ హ్యావ్ ఎ జెరియాట్రిక్ కేర్, యూ ఆల్ కమ్ అండర్ ద జెరియాట్రిక్ కేర్, ఆ కేటగిరీలోకి వస్తారు, యు ఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సమ్హౌ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆయన, అంతే. అది ఆయనే కాదండి, చాలామంది చేయలేకపోతున్నారు. అండ్ అది కొంచెం మారాలండి. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. అండ్ డాటర్స్ చెప్తే పేరెంట్స్ వింటం లేదండి. కొడుకులు చెప్తే వింటారా? కొడుకుల కంట్రోల్లో అది మారాలి. మారకపోతే, మీరు ఆ మాట అంటే కొడుకులు కూతుళ్ళు అంటే గుర్తొచ్చింది. మా నాన్నగారు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, డాడీ వచ్చి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 1 year 1.5 year అయిపోయింది. ఊళ్ళోనే ఉంటావు, సిటీలోనే ఉంటారు, 1.5 year మా ఇంటికి వచ్చి అని అంటే, ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, నేను మీ తమ్ముడింటికే వెళ్ళట్లేదమ్మా, మీ ఇంటికే వస్తాను అన్నా. అది కంపారిజనా? వాళ్ళు కన్నవాళ్ళమే కదా మీ ఇద్దరం. అంటే తమ్ముడింటికే రావట్లేదు, మీ ఇంటికి ఎక్కడ వస్తాను అంటే, తమ్ముడి ఇల్లు ఎంత దూరం, నా ఇల్లు ఎంత దూరం. అంటే అమ్మాయి ఇల్లు అనేది ఈ రోజుకి అలాగే ఉందండి. ఉంది. అమ్మాయి ఇల్లు అంటే అమ్మాయి ఇల్లు అంటే అమ్మాయి బయటది, అబ్బాయే మనవాడు, మన ఇంటి పేరు మీద ఉన్నవాడు, మనవలు, ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది. నిజంగా ఈ రోజుకి పోలేదు. అమ్మాయి అబ్బాయి సమానం అంటున్నాం, మెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆస్తుల మీద సమానంగా పనిచేస్తూ ఉంటున్నాం.
ప్రేమను మాత్రం సమానంగా పంచలేకపోతే అక్కడ కోడలు మాట్లాడకపోయినా పిల్లలు అంత అటాచ్డ్గా లేకపోయినా ఇక్కడ తాత 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 అని పిల్లలున్నా అది మా ఇల్లు అనుకుంటారు, కానీ ఇక్కడ అల్లుడు ఉన్నాడు అని ఏలియనేట్ చేస్తారు. అవును. హ్యావింగ్ సెడ్ దాట్, అల్లుడు డాటర్ ఇన్లో మంచిగా పెడితే మంచి తీసుకుంటారు. కొన్ని వెరీ రేర్ ఫ్యామిలీస్ చూసానండి అలాగా. మా ఫ్రెండ్ వాళ్ళు పద్మప్రియ బాలమురళి అని ఉన్నారు. వాళ్ళు ముగ్గురు సిస్టర్స్. ఓకే. పద్మప్రియ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్. అందరు లాస్ట్లో ప్రియా 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 అనే వస్తుంది. ఓకే, వాళ్ళందరూ కలిసి ఒక 500 గజాల ల్యాండ్ కొనుక్కుని వీళ్ళ అత్తగారు వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళు, వీళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసే ఉంటారు. ఓ వావ్, నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, పండుగే కదండి అది, రోజు పండుగే నిజంగా. ఎవరి ఫ్లోర్ వాళ్ళదే, ఎవరి వంట వాళ్ళదే, ఎవరి పేరెంట్స్ ఎవరి అత్తగారు వాళ్ళు ఒకటే ఫ్లోర్లో ఉంటారు. అసలు ఎంత బాగుంటుంది, మన వాళ్ళకి ఎంత సెక్యూరిటీ. వీళ్ళు ఉద్యోగానికి బయటకు వెళ్ళి నా పిల్లలు అమ్మాయ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, టెన్షన్ లేదు అనే ఒకటి. ఓకే, జనరేషన్కి మధ్య ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది. రేపు మనకి మన పిల్లలకి ఉన్నంత గ్యాప్ మన పేరెంట్స్కి మనకి కూడా ఉంటుంది. అలాగే రేపు వచ్చే మన మనవలకి మన పిల్లలకి కూడా అంత గ్యాప్ ఉంటుంది. కానీ కాలానికి తగ్గట్టుగా మనం మారుతున్నాం, వాళ్ళు మారుతారు, అలాగే వచ్చేవాళ్ళు కూడా మారుతారు. లేదా మారని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పేరెంట్స్లా ఉండిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఒక సెక్యూర్డ్, ఒక బలమైన వ్యవస్థ కదండి కుటుంబ వ్యవస్థ. దాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా ఇలా కలిసి ఉండడంలో ఉండే ఆనందమే వేరని నా ఉద్దేశం.